హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనకి చలికాలం కాదండి, వర్షాలు కూడా ఎక్కువగా పడుతూ ఉన్నాయి కాబట్టి దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఇలా ఇంట్లోకి దోమలు అనేవి రాకుండా ఉండాలంటే ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. మనం ఉల్లిపాయ బుట్ట అనేది ఓపెన్ చేయగానే అందులో ఉల్లిపాయ పొట్టు అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదా, అలాగే మనం ఉల్లిపాయని తొక్క తీసి పడేస్తూ ఉంటాము. ఇలా ఈ తొక్క అనేది మనకి ఇంట్లోకి దోమలు రాకుండా చేస్తుందండి. ఇలా ఇంట్లో కొబ్బరి చెప్పులు ఉంటే ఒకటి తీసుకోండి, అడుగునైతే ఒక చెప్పును పెట్టి ఇందులోన 2 బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ పొట్టు అనేది ఉంటుంది కదా, వెల్లుల్లిపాయ పొట్టు అదంతా కూడా వేస్తున్నానండి. అలాగే మీరు డైరెక్ట్గా కావాలంటే ఏదైనా చిన్న బౌల్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి ఇంట్లోనే ఇటువంటి బౌల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కాబట్టి చక్కగా కొబ్బరి చెప్పల్ని ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ధూప్ స్టిక్ అనేది ఉంటుంది కదండి, సో దాన్ని ఈ విధంగా నిల్చునేటట్టుగా మిడిల్లోనైతే పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరే ఒక చెప్ప తీసేసుకొని కొబ్బరికాయకి కూడాను ఒక కొబ్బరి చెప్పుకి అయితే 3 కళ్ళు ఉంటాయి కదండి, వాటిని కూడా నీట్గా సెట్ చేసేసుకొని పైన ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి. ఈవినింగ్ టైంలో సాయంకాలం పూట ఇలా పెట్టామనుకోండి, మనకి ధూప్ స్టిక్ అనేది ఇంట్లో వెలిగించినట్టు ఉంటుంది. అలాగే ఇది కాలుతున్నంతసేపు వెల్లుల్లిపాయలు అనేవి ఇందులో ఉంటాయి కాబట్టి ఇంట్లో దోమలు, పురుగులు, ఈగలు ఇటువంటివి ఏవి కూడా రావండి. దీనివల్ల మనం ఎటువంటి ఆల్ అవుట్లు, గుడ్ నైట్లు యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇల్లు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక దగ్గర అయితే మనకి వ్యాజిలైన్స్ కానీ బాడీ లోషన్స్ కానీ పక్కన పెట్టేసి వదిలేస్తూ ఉంటాం. వీటి ఎక్స్పైర్ డేట్ అనేది అయిపోతూ ఉంటుంది కదండి. ఇదైతే నేను 2022లో తీసుకున్నాను. నార్మల్గానే దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ వచ్చేసి 2019 అంటే దగ్గర మనకి 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రానే అయిపోయింది. సో దీన్ని మనం అయితే స్కిన్కి అప్లై చేయకూడదండి. ఎక్స్పైర్ డేట్ అయిపోయిన తర్వాత క్రీమ్స్ అనేవి మనం అప్లై చేసామంటే స్కిన్కి ఏవైనా ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా వీటిని కూడా పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఖచ్చితంగా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పిల్లలు స్కూల్కి వేసుకుని వెళ్ళే షూస్ అనేవి ఉంటాయి కదండి, వీటికి మనం పాలిష్గా అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ డబ్బాలో కూడా క్రీమ్ అనేది ఆల్మోస్ట్ మనకి చాలా ఎక్కువగానే ఉందండి. వ్యాజిలైన్ అనేది మనం కొంచెం రాస్తే సరిపోతుంది కదా. దీన్ని ఇలా మనం ప్రతిరోజు వేసుకునే సో షూస్ మీద కానీ చెప్పల్స్ మీద కానీ కొంచెం వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా వేస్ట్ అవ్వదు. మన చెప్పల్స్ కూడా చాలా మంచి షైనింగ్ వస్తాయి, నీట్గా ఉంటాయి, ముఖ్యంగా మంచి స్మెల్ కూడా వస్తాయి. కొద్దిగా కాటన్ తీసుకొని మనము ముందు ఇలా ఏదైతే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన క్రీమ్స్ అనేవి ఇంట్లోనే ఉంటాయో వాటిని ఇలా అప్లై చేసేసుకొని కాటన్ తోటి క్లీన్ చేసి అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. క్లీన్ చేసింది ఎడమ చేతిలో ఉంది, క్లీన్ చేయలేంది కుడి చేతిలో ఉంది. రెండింటికి డిఫరెంట్ అనేది మంచి షైనింగ్ కూడా వస్తుంది. దీనివల్ల పాలిష్ లాంటివి కూడా కొనవలసిన అవసరం లేదన్నమాట. అలాగే వీటిలో చాలా మంది కూడా ఇంకెందుకు పనికిరావు ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని పడేస్తూ ఉంటారండి. ఇలా పడేయకుండా మనకు ఖచ్చితంగా చలికాలం కాబట్టి ఇవన్నీ కూడా మూల నుంచి బయటకు తీస్తూనే ఉంటాం. ఇలా వాడి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే ఇటువంటి వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా మీకు ఏమైనా జిడ్డుగా అనిపించింది అనుకోండి, ఒక టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నట్లయితే సింపుల్గా మనం ఇంట్లోనే పాలిష్ అనేది చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వేసుకుని వెళ్ళి వైట్ షూ కానీ ఇటువంటి షూలు అన్నిటిని కూడా ఈజీగా ఇంట్లోనే పాలిష్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఎందుకు పనికిరావని పడేసే వాటితో షూని పాలిష్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. షూ అయితే ఎంత నీట్గా ఉన్నాయో చూసారు కదండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడా బాత్రూమ్ కడగడానికి హార్పిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి హార్పిక్ అనేది యూజ్ చేయడం ఇష్టం ఉండదండి, ఎందువల్లంటే కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా హార్పిక్ అనేది యూజ్ చేసేటప్పుడు కూడాను ఎటువంటి ఎఫెక్ట్ అనేది రాకుండా, అలాగే ఇది కాస్ట్లీ కూడాను, దీన్ని మనం ఎలా పొదుపుగా వాడుకోవడానికి ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందామండి. ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ని తీసేసుకొని ఆ తర్వాత క్యాప్కి చిన్న హోల్ పెట్టేసుకోండి. తర్వాత మనం దీన్ని అయితే క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనైతే 1-2 స్పూన్ల వరకు కూడా హార్పిక్ని అయితే వేసుకోండి. హార్పిక్లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి, యాసిడ్ గుణాలు ఉంటాయి కాబట్టి దీన్ని డైరెక్ట్గా ప్రతిరోజు కూడా మనం బాత్రూమ్ లాంటివి గట్రా క్లీన్ చేయడానికి అస్సలు యూజ్ చేయకూడదండి. కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఇలా కొద్దిగా వాటర్లోనే అయితే వేసేసుకొని దీన్ని మన బాత్రూంలో ఒక మూలను పెట్టేసుకొని ప్రతిరోజు మనం బాత్రూమ్ కానీ లేదంటే బాత్రూమ్ కిందన టైల్స్ అనేవి ఉంటాయి కదండి, వీటన్నిటిని కూడా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బాత్రూమ్ అనేది కూడా మనం హార్పికే ప్రతిరోజు వేయవలసిన అవసరం లేదండి. ఎవరికైతే హార్పిక్ పడదని అనుకుంటారో మీరు నార్మల్గా న్యాచురల్గా కూడా లిక్విడ్ని తయారు చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో
చాలా బాత్రూమ్ క్లీనింగ్స్ లిక్విడ్స్ని అయితే షేర్ చేశానండి. కావాలంటే ఒకసారి మన ఛానల్లోకి అయితే విజిట్ చేయండి. ఈ విధంగా మీరు డైరెక్ట్గా హార్పిక్ యూజ్ చేయకుండా సింపుల్గా ఇలా వాటర్లో కలిపేసుకొని బాత్రూమ్ గోడలు కానీ బాత్రూమ్ డోర్ కానీ బాత్రూమ్ పాటరీ టైల్స్ వీటన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన చేతులు కాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవండి. అలాగే మనం రెగ్యులర్గా వాడినా కూడా మనకి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావన్నమాట. ఒక్కొక్కసారి హార్పిక్ అనేది కాళ్ళకి గట్ట టచ్ అయిన మంట లాంటిది గట్ట వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి హార్పిక్ మాకు సెట్ అవ్వదని కూడా అనుకునే వాళ్ళు ఈజీగా ఇలా క్లీన్ చేసుకోండి. మనకి హార్పిక్ అనేది ఎక్కువగా ఖర్చు ఉండదు, సేవ్ అవుతుంది, టైం మనీ కూడా సేవ్ అవుతుంది, హెల్త్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో చూసారు కదా, ఫైనల్గా బాత్రూమ్ని సింపుల్గా ఎలా తక్కువ హార్పిక్తో క్లీన్ చేసేసాము. దీనివల్ల కూడా మనకి మనీ అనేది చాలా బాగా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనకి పోలిపాడ్యం చాలా దగ్గరలోనే ఉంది కదండి. ఇలాంటప్పుడు నీటిలోనే దీపాలు వెలిగించేటప్పుడు మునిగిపోకుండా గాలికి ఆరిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఎలా చేయండి. మనకి కొబ్బరి చెప్పులు అనేవి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా. కొబ్బరి చెప్పులు ఏమైనా మనకి దీపం పెట్టుకోవడానికి చాలా పవిత్రంగా అయితే ఉంటాయండి. వీటిల్ని కొద్దిగా పీచు లాంటిది ఏదైనా ఉంటే తీసేసుకొని ముందైతే శుభ్రం చేసేసుకోండి. ఆ తరువాత చక్కగా కడిగేసుకున్న తరువాత దీనికి కొంచెం పసుపు అనేది ఎక్కడ కూడాను పిచ్చులు అనేవి లేకుండా, అంటే గ్యాప్ అనేది బొల్లులు అనేవి లేకుండా చక్కగా బయట లోన కూడాను ఇలా మొత్తం కూడాను పసుపు అంటించేసుకొని ఆ తర్వాత కుంకుమతో గంధంతో మీ ఇష్టం అండి ఏదైనా కూడాను ఇలా బొట్లు అనేవి 4-5 వైపులో కూడాను అంటించుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇటువంటి వేడాలపాటి బౌల్స్లో కానీ లేదంటే బేసిన్లో కానీ మనము దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటాం కదండి తులసి మొక్క దగ్గర. అలాంటివి తీసుకొని ఇలా 5 వైపులో కూడా కొంచెం పసుపుని అయితే అంటించేసుకొని కుంకుమతో నేనైతే అలంకరణ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనైతే కొంచెం పసుపు కుంకుమ అలాగే కొద్దిగా అక్షంతలను కూడా వేసానండి. ముందు తయారు చేసుకున్న చెప్పలోనైతే నెయ్యి దీపాన్ని అంటే నెయ్యి ఒత్తిని పెట్టాను. ఆ తర్వాత కిస్మిస్ అనేది ప్రసాదంగా పెట్టేసి కొద్దిగా అక్షంతలు కూడా వేసానండి. నీటిలోను మీ దగ్గర ఉన్నట్లయితే పువ్వులు కానీ పువ్వు రెక్కలు కూడా ఇలా 2-3 రకాలు వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుందండి. ఇలా మీరు కొబ్బరి చెప్పును తయారు చేసుకొని ఇలా తయారు చేసిన నీటిలోను కనుక వేసి చూసి దీపం వెలిగించి చూడండి. దీపం అనేది చూడడానికి చాలా నిండుగా ఉండడమే కాకుండా మనం ఎన్ని దీపాలు వెలిగించినా కూడాను గాలికి దీపం అనేది కొండెక్కిపోవడం లేదంటే నీటిలో మునిగిపోవడం అనేది ఏమీ ఉండదండి. ఈ కార్తీక మాసంలో దీపం చాలా ఫేమస్ కాబట్టి ఎప్పుడైనా మనం నదులు సముద్రాల దగ్గర కూడా దీపాలు వెలిగించాలనుకునేటప్పుడు ఇది ఒక బెస్ట్ టిప్ అండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే సేవ్ చేసుకొని ఉంచుకోండి, ఎప్పటికైనా కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందామండి. ప్రతిరోజు మనం వంట చేస్తూ ఉంటాం. ఇలా వంట చేసేటప్పుడు గ్యాస్ బర్నర్స్ మీద ఏదో ఒకటి ఆయిల్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ వలిగిపోతూ ఉంటాయండి. అలాగే కొన్ని రోజులకి ఈ బర్నర్స్ అనేవి మనకి పసుపచ్చగా అయిపోయి గ్యాస్ అనేది కూడా సరిగ్గా రాదు. మీకు వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తున్నాను. మనకి లెఫ్ట్ సైడ్ అనేది చాలా ఎక్కువ మంట రావాలి కదా, రైట్ సైడ్ చిన్నది ఉంటుంది, కానీ రైట్ సైడ్ నార్మల్గానే వస్తుంది, కానీ లెఫ్ట్ సైడ్ ఐలో కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను ఎంత తక్కువ మంట అనేది వస్తుందో. సో బర్నర్స్ వల్ల కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. ఇలా మంట అనేది తక్కువ రాకుండా ఉండాలంటే బర్నర్స్ని ఈ విధంగా మనం 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవచ్చండి. ఏమీ లేదు, ఏదైనా వేస్ట్ బౌల్ ఉంటే ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, వాటిని తీసేసుకొని ఇందులోన హాఫ్ వరకు కూడా వాటర్ని వేసుకొని చక్కగా హార్పిక్ని అయితే వేసుకొని ఇలా చేయి పెట్టకుండా ఒక స్టిక్ తోటి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోండి. చాలామంది కూడాను హార్పిక్ అనేది జస్ట్ బాత్రూమ్ కడగడానికి అనుకుంటారు, కానీ ఇటువంటి వాటిని కూడా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. వల్ల మీరే చూస్తారు కదండి. సో చాలా చాలా బాగా అయితే మనకు ఫస్ట్ కొనేటప్పుడు ఎలా అయితే ఉంటాయి అలానే ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వీలుంటే 1 అవర్ 2 అవర్ పక్కన పెట్టేయండి. జస్ట్ మనం చేతితో పామితేనే మనకు మురికి అనేది పోతుంది. హార్పిక్ అనేది అంత బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. తర్వాత ఇలా మనం హార్పిక్ అనేది వేసి మన చెయ్యికి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలి కాబట్టి ఒక గ్లౌజ్ను కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ను కానీ పెట్టేసుకొని ఆ తర్వాత వీలుంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ని వేసుకొని ఇలా ఎక్కువ మురుకుందనుకోండి ఇలా బ్రష్ తోటి చక్కగా క్లీన్ చేసుకుంటూ పుల్లతోటి చుట్టూ ఎక్కడ వెజ్జులు లేకుండా, అంటే మనకి కన్నాలోని ఏదైనా ఆయిల్ అనేది ఇరికింది అనుకోండి వాటిని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ మంట అనేది చాలా ఎక్కువ వస్తుందండి. అలాగే మంట కూడా ఎర్రగా రాదనమాట. ఎర్రమంట రావడం వల్ల కూడా మనకి గ్యాస్ అనేది చాలా చాలా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా గ్యాస్ అనేది ఎక్కువ రోజులు సేవ్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా గ్యాస్ బర్నర్స్ని ఖచ్చితంగా మనం 15 నెల రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేయవలసింది. మురికైతే ఎంత వచ్చింది చూశారు కదా, శుభ్రంగా వాష్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. సో మావి బ్లాక్ బర్నర్స్ కాబట్టి ఎలానే ఉంటాయండి. మీవి నార్మల్ బర్నర్స్ అయితే ఖచ్చితంగా మీకు నార్మల్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.